ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా మిత్రులందరికీ జై తెలంగాణ. అన్నలారా, ఇదే ప్రెస్ క్లబ్లో నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ యొక్క బానిస కుక్క తెలంగాణ కవుల మీద, తెలంగాణ జర్నలిస్టుల మీద, తెలంగాణ అస్తిత్వం మీద కించపరిచినట్టు మాట్లాడడం జరిగింది. మాట్లాడుకుంటూనే పృథ్వీరాజ్ అన్న గురించి కూడా మాట్లాడడం జరిగింది. పృథ్వీరాజ్ అనే అతను తెలంగాణ ఉద్యమంలో ఎక్కడా లేడు, అతని చరిత్ర తెలంగాణ ఉద్యమంలో ఏమీ లేదు అని చెప్పడం జరిగింది. ఆ బానిస కుక్కలకు నేను ఆధారాలతో సహా చెప్పదలుచుకున్నా. పృథ్వీరాజ్ అన్న 2001లోనే తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు తెలంగాణకు విద్యార్థులతోటి సంబంధం లేదు, వారిని రాజకీయాల్లోకి దించదలుచుకోలేదు, రక్తపాతం చేయించదలుచుకోలేదు అన్న సందర్భంలో పృథ్వీరాజ్ అన్ననే 2001లోనే తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సమితిని స్థాపించడం జరిగింది. దాని యొక్క పత్రాలు ఇవి. అంటే తెలంగాణ ఉద్యమంలో పృథ్వన్న పాత్ర లేదని ఆ మురిగిన కుక్కకు సూటిగా దీంతో సమాధానం చెప్పాలని వీటిని మీ ముందు చూపడం జరుగుతుంది. ఇంకా తెలంగాణ ఉద్యమంలో గత 25-26 సంవత్సరాల నుండి పృథ్వన్నతో విద్యార్థి నుండి మా జీవితము మొదలై ఉన్నది. 2006లో నేను తెలంగాణ అమరవీరుల కుటుంబాల వరంగల్ జిల్లా ఇన్ఛార్జిగా నేను ఎంక్వైరీలో భాగంగా నేను పాల్గొన్నాను. అప్పుడు తెలంగాణ 69 ఉద్యమంలో చనిపోయినటువంటి షేక్ ఫకీర్, సుంచు చంద్రమౌళి, మాచర్ల మార్కండేయ, గూడూరు వెంకటస్వామి యొక్క కుటుంబాలను నేను ఎంక్వైరీ చేయడం జరిగింది. దానిలో షేక్ ఫకీర్ యొక్క తల్లి ఫాతిమాబీ మాకు దొరకడం జరిగింది. వారి తనయుడు పాషా కూడా మాకు దొరకడం జరిగింది. రెండవది సుంచు చంద్రమౌళి గారి యొక్క భార్య కూడా మాకు దొరకడం జరిగింది. వారి కుమారులు కూడా దొరకడం జరిగింది. మిగతా 2 కుటుంబాల యొక్క ఆనవాళ్ళు ఇల్లు ఉన్నాయి కానీ వారు దొరకలేదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే 2006లో ప్రారంభమైనటువంటి ఈ ఎంక్వైరీ 2007 వరకు వచ్చి 2007లో తెలంగాణ యువజన విద్యార్థి సంఘటన స్థాపించి తెలంగాణ ఉద్యమంలో 69లో చనిపోయినటువంటి కుటుంబాలకు గౌరవ వేతనం అందించాలనే ఒక గొప్ప దృక్పథంతో పృథ్వన్న వారిని గౌరవించే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ యొక్క తెలంగాణ యువజన విద్యార్థి సంఘటన ఆవిర్భావంలో భాగంగానే ఆ రోజుల్లో రామ్నగర్లో ఉన్నటువంటి గరుండ హ్యాంగర్స్లో వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం అన్న పాటను పూర్తిగా పృథ్వన్న వాళ్ళ ఇంట్లోనే చర్చ చేసి దాన్ని రాసి క్యాసెట్ పాట రూపంలో తెరకెక్కించడం జరిగింది. అందులో పృథ్వన్న బాగా ఈ పాట అంతా రాయడానికి కొన్ని రోజుల సమయం పడితే ఒక చరణాన్ని దానిలో లిఖించి చెప్పడానికి చాలా సమయం పట్టింది. ఆ చరణం ఏంటంటే, చదువుకో కొడుక అని సాగా నంపిన తండ్రి, చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు, సాగు వార్త వింటూ గుండె పగిలిన తండ్రి అని ఈ సందర్భాన్ని పృథ్వన్న ఆ పాటలో చేర్పించడానికి 1 వారం నుండి 10 రోజుల సమయం ఈ ఒక్క చరణానికి తీసుకోవడం జరిగింది. అంటే
ఈ తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర లేదు అనేటువంటి మురిగినటువంటి పవన్ కళ్యాణ్ బానిస కుక్కలకు, చంద్రబాబు నాయుడు దగ్గర ఊడిగం చేసే కుక్కలకు పృథ్వన్న యొక్క తెలంగాణ ఉద్యమంలో పృథ్వన్న పాత్ర ఏందో చెప్పడంలో భాగంగా ఇది మీ ముందుకు తీసుకురావడం జరిగింది. దండాలు దండాలు రో అనే పాట కూడా మా ముచ్చర్ల గ్రామంలోనే జరిగింది. మా ముచ్చర్ల గ్రామంలో కూడా మీరు ఆ పాటను చూసినట్లయితే మా ముచ్చర్ల గ్రామంలో ఉన్నటువంటి అన్ని విలేజ్లో ఉన్నటువంటి అన్ని గుర్తులు మీకు కనిపిస్తాయి. అంటే మిత్రులారా, తెలంగాణ ఉద్యమకారుల మీద, తెలంగాణ జర్నలిస్టుల మీద, తెలంగాణ మేధావుల మీద ఈ విధంగా వారి యొక్క విషం వెళ్ళగక్కుతూ ఇక్కడున్నటువంటి బానిస కుక్కలతోటి మురిగిపిచ్చి మేము ఏదో సాధించాలనుకుంటే ఇక్కడి ప్రజలు ఊరుకోరు. తెలంగాణ యొక్క నేపథ్యమే తిరుగుబాటు. అన్యాయం జరిగిందంటే ఇక్కడి నుండి చెప్పులతోటి తన్ని తరుముతారని చంద్రబాబు నాయుడుకు, పవన్ కళ్యాణ్కు సూటిగా హెచ్చరిక చేస్తున్నాం. మా చరిత్రనే తెలంగాణ ఉద్యమం ద్వారా మొదలైంది. తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు మా వయసు 15 సంవత్సరాలు. మేము ఉద్యమంలో భాగంగానే చదువులో అందరినీ ఉరికిచ్చి కొట్టిన చరిత్రే. కానీ ఉరికిచ్చి కొట్టడము, గుండాగిరి చేయడం అనేది ఇక్కడి యొక్క చరిత్ర కాదు, మా చరిత్ర కాదు. ఏంటంటే మా ఉనికికి ప్రమాదం ఉందంటే ఆ ప్రమాదం చేసేటువంటి వ్యక్తులపైన ఎటువంటి చర్యలకైనా మేము సిద్ధంగానే ఉంటాం. అలా అని మేము భయపడి వెనుకడుగు వేసేది ఏమి ఉండదు అని తెలియజేస్తూ, ఇక్కడ ప్రాంత ప్రజల మీద, ఇక్కడి ప్రాంత అమరవీరుల మీద, ఇక్కడి జర్నలిస్టుల మీద, ఇక్కడి మా మేధావుల మీద మీరు విష ప్రచారం చేయాలనుకుంటే చెప్పులతోటి తన్ని తరుముతాం. ఈ ప్రాంతం దాటేంత వరకు కూడా మిమ్మల్ని పెండతోటి, చెప్పులతోటి తన్ని తరుముతామని కూడా పవన్ కళ్యాణ్కు, పవన్ కళ్యాణ్ కుక్కలకు, బానిస కుక్కలకు, చంద్రబాబు నాయుడుకు తెలియజేస్తూ జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు.